ఇక తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అన్న కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అన్న కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయచంద్రిక బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ కొనసాగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు అనర్హత పిటిషన్ తో కలిపి వీటిని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ల ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి అందజేయాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని కూడా గత విచారణ స్పీకర్ ను కోరింది సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణ ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేశారు. విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అయితే బీఆర్ఎస్ తరఫున హాజరు వాదన వినిపించిన సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం మరోవైపు తెలంగాణలో 7 ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ దాఖలు చేసి గతంలో కూడా ఈ పిటిషన్లకు మరికొంతమంది కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను అంత ముందుకు వచ్చిన పిటిషన్లతో పాటు ఈ పిటిషన్ కూడా సైతం క్లబ్ చేసి అన్ని పిటిషన్లను కూడా ఒకేసారి విచారిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఫిబ్రవరి 10వ తేదీన ఏం జరగబోతుంది, విచారణ సందర్భంగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న అంశాన్ని ఇతర కేసుల్లో ముకుల్ రోహత్గి గతంలో ఇచ్చిన వాదనల ప్రకారం ఆయనకు సంబంధించి స్పీకర్ సంబంధించిన నిర్ణయాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోపు చెప్తారా, లేదంటే స్పీకర్ డెసిషన్ ఏందనేది కూడా ఫిబ్రవరి 10వ తేదీన తెలియబోతుంది. దీనికి సంబంధించిన అంశంలో మాత్రం ఇక ఫిబ్రవరి 10వ తేదీన మాత్రం స్పష్టత రాబోతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.